వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పవర్ కట్ తో అర్ధరాత్రి రోగులు అవస్థలు పడ్డారు. ఆక్సిజన్ అందకపోవడంతో కొందరు పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జనరేటర్ పనిచేయకపోవడంతో సిబ్బంది ఉరుకులు పరుగులు పెట్టారు. దీంతో వైద్య సిబ్బందిపై రోగుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గంట తర్వాత కరెంటు రావడంతో పేషెంట్లతో పాటు వైద్య సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇప్పటికీ కొన్ని వార్డుల్లో కరెంటు లేదంటున్నారు పేషెంట్స్. మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఎంజీఎంలో పరిస్థితి ఏంటి? అపర్ణ, ఎంజిఎంలో ఇంకా అంధకారంలోనే ఉందని చెప్పొచ్చు. అత్యవసర విభాగాలకు మాత్రం అర్ధరాత్రి వరకు పనిచేసినటువంటి సిబ్బంది కొన్ని అత్యవసర విభాగాలకు మాత్రం విద్యుత్ అందించినప్పటికీ చాలా విభాగాలలో ఇంకా విద్యుత్ పునరుద్ధరణ కాలేదు. దాంతో ఎంజిఎంకు సంబంధించినటువంటి అనేక వార్డులలో ఇప్పటికీ కరెంట్ కట్ అయ్యే ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ఉన్నటువంటిది ఏఎంసీకి సంబంధించినటువంటి వార్డు, మెడికల్ వార్డుకు సంబంధించి. దీని తర్వాత దీనిపైన బర్నింగ్ వార్డు ఉంటుంది, తర్వాత సర్జికల్ వార్డు ఉంటుంది. వీటన్నిటికీ కూడా ఇప్పటి వరకు విద్యుత్ పునరుద్ధరణ కాలేదు. నిన్నటి నుంచి కూడా కరెంటు లేకుండానే ఉందని చెప్పచ్చు. నిన్న అర్ధరాత్రి తర్వాత ఒక్కసారిగా కేబుల్స్ అన్నీ బర్న్ అయ్యాయి. దీంతో ఎంజిఎం మొత్తం కూడా అంధకారంలో వెళ్ళిపోయింది. దాదాపు గంటన్నర నుంచి 2 గంటల పాటు విద్యుత్ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎమర్జెన్సీలో ఉన్నటువంటి పిల్లల వార్డు కావచ్చు, అదేవిధంగా ఐసీయూలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, తర్వాత కేర్ యూనిట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇమీడియట్లీ కాకతీయ మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి అక్కడికి కొంతమందిని తరలించారు. మిగతా వాళ్ళందరినీ కూడా వివిధ విభాగాలకు తరలించారు. కొన్ని ఇప్పుడు ఎమర్జెన్సీ సర్వీస్ ఉన్నటువంటి వాటికి కొన్ని విభాగాలకు మాత్రమే విద్యుత్ పునరుద్ధరించగలిగారు. మిగతా వాళ్ళన్నిటి కూడా ఇంకా చీకట్లోనే ఉన్నాయి. రాత్రంతా కూడా ఎంజిఎం అనేది చాలా ఓల్డ్ బిల్డింగ్స్ ఉంటాయి. తర్వాత ఇదంతా కూడా చాలా పెద్ద ప్రాంగణంలో హాస్పిటల్ ఉంటుంది. దాదాపు 1350 బెడ్స్ తోటి హాస్పిటల్ ఉంటుంది. ప్రతిరోజు కూడా ఓపీకి ఒక 3 నుంచి 4 వేల మంది వస్తారు. సేమ్ టైంలో ఇన్ పేషెంట్స్గా ఒక 1100 మంది పైగా ఎప్పుడు ఉంటారు. సేమ్ టైంలో వాళ్ళకు అటెండర్గా వచ్చే వాళ్ళు అదే స్థాయిలో ఉంటారు. తర్వాత రెగ్యులర్గా ఎంజిఎం చూడడానికి వచ్చిపోయేవాళ్ళు దాదాపు ఒక 15 నుంచి 20 వేల మంది ఎప్పుడు ఎంజిఎంలో ఉంటారు. ఆ తర్వాత ఎంజిఎం పరిసర ప్రాంతాలంతా కూడా ఓల్డ్ బిల్డింగ్ కావడం, తర్వాత చెట్లు కావచ్చు, శానిటేషన్కి సంబంధించినటువంటి అనేక సమస్యలు ఇవన్నీ ఉన్నాయి. దోమలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అసలే వైద్యం కోసం వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. సేమ్ టైంలో ఒక్కసారిగా కరెంటు పోవడం, తర్వాత ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ట్రీట్మెంట్కు సంబంధించినటువంటి ఇష్యూలో కూడా కొంత అంతరాయం ఏర్పడింది. నిన్న రాత్రి సమయంలో అయితే ఒక గంటన్నర సేపు ఎంజిఎం ఆసుపత్రిలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఇటు పేషెంట్స్ కావచ్చు, వాళ్ళతో పాటు వచ్చినటువంటి వాళ్ళ బంధువులు కావచ్చు ఆందోళనకు గురయ్యారు. చాలామంది ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేశారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికీ చాలా వార్డ్స్లలో అయితే విద్యుత్ సంబంధించినటువంటి ఇబ్బంది ఉన్నది. ఫ్యాన్లు తిరిగే పరిస్థితి లేదు. ఎన్ని గంటలకు పోయిందమ్మా కరెంటు? అసలు 10:30-11 అయింది సార్. చాలా ఇబ్బంది పడుతున్నాం మేము పేషెంట్స్ అంతా. చాలా పరిశ్రమలో ఉన్నాం సార్. చాలా రోగాలు వచ్చి అందరం పరిశ్రమలో ఉన్నాం సార్. దయచేసి మాకు కరెంటు పంపించండి. దోమలు మళ్ళీ మాకు అంత ప్రాణాలు బాగాలేవు సార్. దయచేసి తొందరగా పంపించండి సార్. మీరు రాత్రి అంతా చాలా కష్టపడ్డాం మేము. అట్లే సార్, ఒక్కసారి కరెంటు పోగానే ఎంజిఎం ఎట్లా ఉంది ఈ వార్డు కానీ ఇదంతా కూడా? చీకటి అయిపోయింది సార్. చీకటి అయిపోయింది. ఎవరు ఎక్కడ కనిపించలేరు సార్. చాలా దోమలు కుట్టి మేము చచ్చిపోయినాం అందరం. అట్లా సార్, దయచేసి మాకు పరిష్కారం చేయండి సార్. గవర్నమెంట్ రాత్రి నుంచి మీకు కరెంటు లేదు? అస్సలు లేదు సార్. అస్సలు ఎంత 3 సార్లు వస్తుంది పోయింది. అంతకుముందే 5 గంటలకు పోయింది సార్. పోతుంది వస్తుంది, మళ్ళీ ఇక పోయింది అటే పోయింది సార్. ఇక రాలేదు సార్ మా కరెంటు. చాలా కష్టమవుతుంది మా అందరికి. మరి ఎట్లా మీకు చీకట్లో ఉన్నారు కదా, మీకు ట్రీట్మెంట్ అదంతా ఎట్లా ఉండదు? అసలు మేడం వాళ్ళు చేస్తాను సార్, మాకు చూస్తాను కానీ మా వాళ్ళకు కూడా ఇబ్బందే కదా సార్. భయం అవుతుంది కదా సార్, కంపల్సరీ అవుతుంది. మాకు భయం అయింది. రాత్రి అంతా పేషెంట్స్ అందరు కూర్చున్నారు. చాలా రోగాలతో ఉన్నాం సార్ మేము. అట్లా సార్, దయచేసి గవర్నమెంట్ తొందరగా మాకు పంపించండి సార్. ప్రస్తుతం అయితే ఇక్కడ ఏమైందమ్మా? ఎన్ని గంటలకు పోయింది మీ దగ్గర కరెంట్? ఇదంతా 10:30 వరకు పోయింది. ఎట్లా ఉంది అంటే ఇప్పటి వరకు కరెంట్ రాలేదా ఏంటి? అసలు ఇప్పటి వరకు రాలేదు, కరెంట్ పోయింది. అందరు టార్చ్ లైట్ పెట్టుకునే కూర్చున్నాం. ఆ దోమలను కుట్టినాయి. ఆమెకు పేషెంట్ కాలు పడిపోయినాయి అని ఎమర్జెన్సీ వాడు పోదామన్నా కరెంట్ లేదు. ఎట్లా ఉన్నారు మరి రాత్రి అంతా? కొంచెం 12 గంటల దాకా కూర్చొని ఉన్నాం. ఇంకా టార్చ్ లైట్ పెట్టుకుని పండుకున్నాం.
ప్రస్తుతం అయితే మరికొంతమంది పేషెంట్స్ ఉన్నారు. ఇప్పటికీ ఎంజిఎంకు సంబంధించి పైన బర్నింగ్ వార్డ్ ఉంటుంది. దాంట్లో కాలిపోయినటువంటి అత్యవసర విభాగంతో ట్రీట్మెంట్ పొందడానికి వస్తారు. వాళ్ళకు ఏసీలు కూడా పనిచేయట్లేదు. తర్వాత బర్న్ అయినటువంటి పేషెంట్స్ ఏవైతే ఉంటారో బర్న్ అయిన పేషెంట్స్కి సంబంధించి ట్రీట్మెంట్లో వాళ్ళు తీవ్ర అవస్థలు పడుతున్నారని చెప్పచ్చు. ఎట్లా కూర్చున్నారమ్మా? కరెంటు పోయింది కదా, రాత్రి అంతా ఎట్లా ఉన్నారు? మరి ఏం చేయం, ఇట్టనే కూర్చున్నావు. నిద్ర లేదు, ఏం లేదు, దోమలు కుడుతున్నాయి, తాల్పులు ఎక్కడి అక్కడ వేసి ఉన్నాయి, గాలి లేదు, దూము లేదు, ఏది లేదు, నిద్ర లేదు, ఆగారం లేదు. ఇంతవరకు కరెంటే రాలే. ఇక ఏం చేయాలి? ఇక అసలు ఉడకపోతే నిద్రే పట్టలే. అట్టనే కూర్చుని ఇంకా నేను అక్క అయితే ఇకనే ఇట్లనే కూర్చున్నాం. ఎక్కడోళ్ళు అక్కడ పండుకున్నారు కొద్దిసేపు. ఇక అట్టనే కూర్చున్నాం. ఇక కరెంట్ ఇక వస్తలేదు, అగొత్తలేదు. అవతల బర్ర మంట మండింది, కథం పోయింది కరెంట్. ఇక 9-10 అయింది కరెంట్ పోతానికి. ఇక రాలే మళ్ళీ ఇంతవరకు. ఏమన్నా మంటలు వచ్చినాయి? ఎట్లా అసలు ఏమైంది మీకు? ఎప్పుడు ఆ టైం అక్కడ మంట మండింది. మంట మండి వచ్చుడు పోడు గంట సేపు అట్నే అయింది. ఇక అసలే లేకుండా పోయింది కరెంటు. ఇక ఇంతవరకు రాలే కరెంటు. ఇక ఉడకపోతుంది. ఇక ఎట్టనే కూర్చుంటాను. ఇంకేం చేయము. ఇక మేడాలు వాళ్ళందరూ ఇక వాళ్ళలో ఉన్నారు, మేము ఇంట్లో ఉన్నాము. అసలు ఇంతవరకు ఉడకపోసి ఇంతవరకు కరెంటే రాలే. ఏం చేయాలి సార్? మా గోస అయింది రాత్రి. కొంతమంది పేషెంట్స్ ఉన్నారు. దేనికోసం వచ్చామా? మీ ట్రీట్మెంట్ కోసం? బ్లడ్ తక్కువ ఉండే. రాత్రి ఎన్ని గంటలకు పోయింది కరెంటు? ఎట్లా? 10 గంటల వరకు పోయింది. మళ్ళీ ఎప్పుడు వచ్చింది? రాలే, ఇంకా మొత్తానికి వెళ్ళలేదు. ఎట్లా ఉన్నారు రాత్రి మరి? కొద్దిసేపు కూకున్నాం, కొద్దిసేపు అట్లా వండుకున్నాం. ప్రస్తుతం మరికొంతమంది పేషెంట్స్ ఉన్నారు. ఎట్లా ఉందంటే ఇక్కడ ట్రీట్మెంట్ కోసం వచ్చారు కదా, మీ పేషెంట్స్ కావచ్చు, మీ వాళ్ళు ఎట్లా ఉంది రాత్రి అంతా? అసలు కరెంటు 10 గంటలకు పోయింది సార్, ఇంతవరకు లేదు, ఇంతవరకు రాలేదు సార్. రాత్రి ఎట్లా ఉన్నారు? రాత్రి దోమలాలనే ఉన్నాం సార్. ఉత్తానే కూర్చున్నాం, కొంతమంది ఉత్తానే కూర్చున్నారు, కొంతమంది 10-12 గంటల వరకు మేరకతోటి ఉన్నారు, తర్వాత పండుకున్నారు. మీకు ఎట్లా ఉండేది అంటే రాత్రి ఒక్కసారి కరెంట్ పోయినప్పుడు ఇక్కడ ఎట్లాంటి పరిస్థితి? ఎంజిఎం మొత్తం కూడా ఎట్లా పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు అంతా పేషెంట్లు ఊర్లో పోంటే ఎవరికి ఫోన్ చేసేటట్లేదు, కరెంట్ లేదు. సపరే 10 గంటలకు పోయింది. ఇప్పుడు పేషెంట్లకు వాళ్ళకంటే ఇక ఊడిసే వాళ్ళు ఆ మేడం ఒకటి ఉంది. కరెంట్ ఒకసారి పోల్ మీద వైర్ మండింది బర్రం అని ముందుగా 2-3 సార్లు పోడొచ్చుడు అది అయింది. 2-3 సార్లు పోడొచ్చుడు అయినాక మళ్ళీ ఒకసారి బర్రం అని మండిపోయింది. మండిపోగానే ఇక్కడ మేడం ఉండి ఈ పొలం ఉండేసి మాకు అది అవుతుంది ఇది అవుతుంది అని చెప్పని ఇక్కడ మొత్తుకున్నారు. మొత్తుకుంటే మేడం ఏమంటారు, కరెంట్ లేదా, మేమేం చేయమమ్మా, ఎంతకని చేయము, మేము ఎంతకని ఈ చీకట్లో లైటింగ్ లేదు ఏం లేదు మాకు అని చెప్పనేసి వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు. అట కదమ్మా, పేషెంట్ కదా, మరి గంతను కొంచెం పట్టించుకోకపోతే ఎలాగా మీకు అని చెప్పనేసి మేము మాట్లాడాము. అంటే వస్తుందమ్మా, వచ్చినప్పుడు చూస్తాం, మేము కూడా ఈ చీకట్లో కూడా మీ లెక్క మేము కూడా మనసులమే కదా, ఏం చేయాలి, మేము కూడా చెప్పి పంపుతున్నాము అని చెప్పనేసి చెప్పుకొచ్చాను సార్. ఇప్పుడు ఛార్జింగ్ పెట్టుకుని నీకు ఏం లేదు, కరెంట్ లేదు, ఏం లేదు, అంత వేసుకొని ఇక్కడ దక్కనే ఆగమాగం ఉంది. ఇక రాత్రి తెలంగాణ దోమలు, నిద్ర పట్టలేదు. ఇక అక్కడ మొత్తం ఇక ఏంటంటే వీళ్ళ బాధలకు వాళ్ళు ఏం చేయలేక అంతా ఫీలింగ్ అది కాబట్టారు సార్. అది ఇక్కడ జరిగినవారు. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నారు? ఏం లేదు, ఇక కరెంటే లేదా, సెల్ ఫోన్ ఛార్జింగ్ ఏం పెట్టుకుంటాం సార్, ఎవరికి ఫోన్ చేస్తాం, ఎవరికి ఏం ఫోన్ చేసేటట్లేదు. ప్రస్తుతం అపర్ణ, వరంగల్ ఎంజిఎం ఆసుపత్రి అనేది ఉత్తర తెలంగాణకు చాలా పెద్ద హాస్పిటల్గా చెప్పుకోవచ్చు. ఎమర్జెన్సీ సర్వీస్లో వచ్చే పేషెంట్సే చాలా ఎక్కువ మంది ఉంటారు. దీంట్లో ప్రమాదాలకు గురైనటువంటి వాళ్ళు కావచ్చు, అగ్ని ప్రమాదాలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, తర్వాత రెగ్యులర్గా కూడా అనేక ఆపరేషన్స్ జరుగుతుంటాయి. తర్వాత ఓపీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా కొంతమందికి మండే రోజు కొన్ని ఆపరేషన్స్, తర్వాత ట్యూస్డే, థర్స్డే, ఇట్లా వారానికి ప్రతిరోజు కూడా రకరకాల విభాగాలకు సంబంధించినటువంటి ఆపరేషన్స్ అన్నీ కూడా జరుగుతుంటాయి. సేమ్ బర్న్ వార్డుకు సంబంధించి పైన ఉంటుంది, అక్కడ కూడా విద్యుత్ లేదు, ఏసీలన్నీ కూడా నడవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ట్రీట్మెంట్లో అది ఖచ్చితంగా వాళ్ళకు చల్లదనం అవసరం ఉంటుంది, ఏసీలు నడవాలి, సేమ్ టైంలో ఫ్యాన్స్ అన్నీ కూడా నడవాలి, దోమలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. తర్వాత వెంటిలేటర్లకు సంబంధించి చాలా చోట్ల క్రిటికల్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెంటిలేటర్ మీద ట్రీట్మెంట్ ఇస్తుంటారు. అయితే వెంటిలేటర్లకు సంబంధించి ఒకసారి విద్యుత్ అంతరాయం కలగడంతో అవి పనిచేయలేదు. జనరల్గా అయితే వెంటిలేటర్లకు అన్నిటి కూడా బ్యాకప్ ఉంటుంది. ఒకవేళ కరెంటు అంతరాయం ఏర్పడినా కానీ 1-2 అవర్స్ బ్యాకప్ తోటి అవి పనిచేస్తాయి, ఎందుకంటే ఎమర్జెన్సీ సర్వీస్లో ఉంటాయి. కానీ నిన్న అవి కూడా వెంటిలేటర్స్కు సంబంధించి కూడా బ్యాకప్ పనిచేయకపోవడంతో చాలామంది పేషెంట్స్ ఇబ్బందులు పడ్డారు. తీవ్ర ప్రాణాపాయ స్థితిలో ఇక్కడి నుంచి మళ్ళీ
వేరే హాస్పిటల్ కూడా తరలించారనేది సమాచారం ఉంది. మొత్తానికైతే ఇప్పటికీ వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలో చాలా విభాగాలు చాలా వార్డులలో అంధకారంలోనే ఉన్నాయి. విద్యుత్తుకు సంబంధించినటువంటి పునరుద్ధరణ పనులు అయితే కొనసాగుతున్నాయి. ఎంజిఎం ఆసుపత్రికి సంబంధించి చూస్తే చాలా ఏళ్ళుగా అనేక సమస్యలతోటి సతమతమవుతుంది. కేబుల్స్ ఇవన్నీ కూడా ఎప్పుడో వేసినటువంటి కేబుల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత వీటన్నిటి కూడా ఎప్పటి నుంచో పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. సేమ్ టైంలో ఎంజిఎంకు 5 జనరేటర్స్ ఉన్నాయి. అవి కూడా కొన్ని విభాగాలకు మాత్రమే అవి డైరెక్ట్గా పనిచేసే విధంగా పెట్టారు. రాత్రి కూడా వాటికి సంబంధించి కూడా కేబుల్స్ బర్న్ కావడంతో అవి కూడా పనిచేయలేదని తెలుస్తుంది. మొత్తం ఎంజిఎం ఆసుపత్రి అయితే మాత్రం ఇప్పటికీ విద్యుత్కు సంబంధించినటువంటి పవర్ కట్ తోటి రోగులైతే ఇబ్బందులు పడుతున్నారు. ఇది ప్రస్తుతం అయితే వరంగల్ ఎంజిఎంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. అపర్ణ.